మందు లేదని మానేస్తాడు వాడు? మానడు. ఎంతలో ఉంది? 150 ఉందన్న, 180 ఉందన్న, సరే 2 బాటిల్ తాగాలనుకున్నాడు, 1 బాటిల్ తాగుతాడు. ఇది జరిగిపోతుంది. ప్రభుత్వానికి ఆదాయం నడుస్తుంది. ఇప్పుడు ఏమైపోయింది, ఆ డబ్బులు ఈ చాలట్లేదు ఇక్కడ దాంట్లో. వాటితో ఎమ్మెల్యేలని వీళ్ళందరినీ ఎడపోషించాలి ఇక. కాబట్టి వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు, కొన్ని చోట్ల తాళాలు ఇచ్చేస్తున్నారు, మేమేం చేయలేము ఈ వ్యాపారం అనేసి. అట్లాంటప్పుడు ఈ కాన్సెప్ట్ కొంచెం గోదావరి జిల్లాలో పాప అమాయకంగా బోళాగా ఉంటారు కదా, మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు కదా, వాళ్ళు ఇట్లాగా మొహమాటం లేకుండా మాట్లాడేసుకుంటున్నారు. అన్నా ఎమ్మెల్యే గారికి 1,40,000 కావాలన్నా, అది ఫిక్స్డ్ అన్న. అది ఎట్లా సంపాదించుకోవాలంటే మీరు అమ్మే ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెట్టుకోండి. మీరు కనీసం నెలకు ఒక 5 లక్షల బాటిల్ అమ్ముతారు కదా, 5 బదులు 5 లక్షలు వచ్చేస్తాయి. ఎమ్మెల్యే గారికి 1,40,000 ఇవ్వండి. ఎక్సైజ్ వాళ్ళతో ఎమ్మెల్యే గారే మాట్లాడుకుంటారు. అవసరమైతే ఎక్సైజ్ వాళ్ళకి ఒక 60,000 లెక్కేసుకోండి, పోను ఓ 3 లక్షలు మీకు మిగులుద్ది. ఇది కానీ ఒకటి సార్, ఇలాంటి దందాలు ఓకే మీరు అన్నట్టు ఇక్కడ ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు, ఓపెన్ గా జరుగుతున్నాయా అంటే ఎక్సైజ్ శాఖ సిండికేట్ ఒక ఎమ్మెల్యే వీళ్ళ కూర్చొని వీళ్ళ మధ్య జరిగేది అందాయనా, లేదంటే రాజకీయాల్లో పై స్థాయి వరకు తెలిసే జరుగుద్దా? నిజంగా అలా తెలిసే జరుగుద్ది అనుకుంటే ఇది నాట్ ఓన్లీ రాజమండ్రి, మొత్తం స్టేట్ వైడ్ అంతా ఇలా జరుగుతుంది. స్టేట్ అంతా జరుగుతుంది. మీకు బెల్ట్ షాపులు స్టేట్ అంతా తెలియదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? కాకపోతే రవీంద్ర గారు పాపం చంద్రబాబు గారు బెల్ట్ షాపులు ఉంటే కఠిన చర్యలు అదేదో పీడీ యాక్ట్ అంటారు. బెల్ట్ షాప్